హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజిట్ ఏఆర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అయితే ఫ్రెండ్స్ 2024లో మా ఫ్రెండ్ వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది అయితే బోర్ అయితే వేశారు. ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతం రేట్లు అదేవిధంగా ఎంత ఖర్చు అవుతుంది అన్నదైతే మీకు ఇదే వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మొట్టమొదటగా వచ్చేసి బోరు ఎవరైతే ఇక్కడ వేస్తున్నారో వాళ్ళు వచ్చేసి అడుగుకు వచ్చి 100 రూపాయలు అయితే కాస్ట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఈ 100 రూపాయలు అన్నది కేవలం 200 అడుగుల వరకు మాత్రమే వీళ్ళైతే ఛార్జ్ చేస్తారు. మరి 200 తర్వాత ఏంటంటే కనుక దాదాపుగా ప్రతి 100 అడుగులకి 10 రూపాయలు పెంచుతూ పోతారు. అంటే కనుక 300 అడుగులు గన మీరు వేయించినట్లయితే కనుక 110 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. అలా 400 అడుగులు గన మీరు వేసుకున్నట్లయితే కనుక మళ్ళీ 110 రూపాయలకి ఇంకో 10 రూపాయలు యాడ్ అన్నది ఇచ్చేస్తారు. సో ఇక్కడ వచ్చేసి 300 అడుగులు వేయిస్తున్నారు కాబట్టి వీళ్ళకైనటువంటి ఖర్చు వచ్చేసి దాదాపుగా 31,000. ఇక్కడ ఏదైతే పైప్ ఈ 250 mm పైప్కి వచ్చేసి 30 అడుగులు అయితే దించారు. 30 అడుగులకు గాను 27,000 రూపాయలు అయితే ఖర్చు అయితే అయింది. అంతేకాదు ఈ 250 mm పైపే కాకుండా 180 mm పైపు పీవీసీ పైపు కూడా ఎక్కించడం జరుగుతుంది. అది వచ్చేసి దాదాపుగా మీకు అడుగుకు 370 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు వచ్చేసి కొద్దిగా మట్టి అన్నది లూజ్ సాయిల్ పడింది కాబట్టి 100 అడుగులు దించాలి అన్నారు కాబట్టి దాదాపుగా 100 అడుగులకు గాను 37,000 రూపాయలు అయితే ఛార్జ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మనము 180 mm పైప్కి అదేవిధంగా 250 mm పైప్కి వచ్చేసి దాదాపుగా ఒక 37 ప్లస్ దాదాపుగా ఒక 25,000 రూపాయలు, అంటే దాదాపుగా 62,000 రూపాయలు ఈ పైపులకు మాత్రమే ఖర్చు అయిపోయింది. మళ్ళీ ఒక దించినందుకు గాను 300 అడుగులకు 31,000, టోటల్ కలుపుకుంటే 93,000 రూపాయల దాకా అయింది. అంటే మీకు ఇక్కడ విషయం చెప్పాలి, ఎందుకంటే కన్నా వీళ్ళు మళ్ళీ 30 అడుగుల నుంచి ఒక 2 అడుగులు కట్ చేయడం అయితే జరిగింది. అందుకని చెప్పేసి మీకు 25,000 రూపాయలు అనేది చెప్పాను 250 mm పైపుకి. అంటే ఇంతలోనే మీకు అయిపోతుందా పని అంటే కనుక అంత త్వరగా అయితే అయిపోదు. ఇంకా మిగతా కొన్ని ఛార్జెస్ ఉన్నాయి, అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా వినండి. మీకు 180 mm పైపులు ఏవైతే ఉన్నాయో ఒకవేళ మీకు 100 అడుగులు దించినట్లయితే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే కనుక వాటర్ అన్నది మనకు లీక్ అవ్వడం కోసం అని చెప్పేసి, అంటే ఊట అంటాం కదా, ఆ ఊట అన్నది మనం వేసేటటువంటి హోల్లోకి దిగడం కోసం అని చెప్పేసి మళ్ళీ బొక్కలు అన్నవి పెట్టడం జరుగుతుంది. దానికి గాను వీళ్ళు చేసేటువంటి ఛార్జ్ వచ్చేసి ప్రతి అడుగుకు వచ్చేసి 50 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. ఒకవేళ మీకు 500 అడుగులు లేదంటే కనుక 300 అడుగులు ఒక 100 అడుగులు వేస్తే కనుక ఎంత అవుతుందన్నది ఫర్ ఫీట్ అయితే మీరైతే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ వచ్చేసి వీళ్ళకు 100 ఫీట్ల వరకు అయితే హోల్స్ అయితే వేయడం జరిగింది కాబట్టి 5,000 రూపాయలు అయితే ఎక్స్ట్రా అయితే తీసుకున్నారు. అంతేకాకుండా 250 mm మీకు ఎన్ని అడుగులు కన్నా లోనికి తొక్కిస్తే కనుక వాటికి కూడా వీళ్ళైతే ఛార్జ్ అయితే చేస్తారు. దానికి వచ్చేసి ఫర్ ఫీట్ వచ్చేసి 50 రూపాయలు తీసుకుంటారు. ఒకవేళ మీకు 30 అడుగులు దించినట్లయితే కనుక ఒక 1,500 రూపాయలు ఇలా ప్రతి ఒక్కటి కూడా తర్వాత అయితే యాడ్ చేసుకోండి. అంతేకాకుండా ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో లేబర్స్ వాళ్ళకు కూడా భోజనాల ఖర్చులని అవి ఇవి ఒక 2,000 రూపాయలు అయితే వీళ్ళైతే కాస్ట్ అయితే ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా టోటల్గా మా ఫ్రెండ్ వాళ్ళకు వచ్చేసి పూర్తిగా బోరు తయారయ్యేసరికి వచ్చేసి దాదాపుగా 1,05,000 రూపాయలు అయింది. అది ఎన్ని ఫీట్లకి? 300 ఫీట్లకి. ఒకవేళ 400 ఫీట్లకి వచ్చేసి మీకు 180 mm పైపులు వచ్చేసి ఒక 100 అడుగులు, 250 mm పైపులు వచ్చేసి 30 అడుగులు కనుక వేసినట్లయితే కనుక మీరు ఒకవేళ 400 అడుగులు వేసుకున్నట్లయితే కనుక 11,000 యాడ్ చేసుకోండి. అంటే 1,05,000కు ఇంకో 11,000 అన్నట్లు. ఒకవేళ 500 ఫీట్స్ అయితే కనుక మరో 12,000 అయితే వేసుకోండి. అలా యాడ్ చేసుకుంటే కనుక మీరు బోర్ వేసుకున్నప్పుడు మీకు ఎంత డబ్బు కావాలి అన్నది అయితే మీకు క్లియర్ కట్గా తెలిసిపోతుంది. కాబట్టి మ్యాక్సిమం అంటే కనుక మీరు ఒక 400 అడుగులు వేసుకోవాలి అనుకున్నప్పుడు వచ్చేసి దాదాపుగా 1,30,000 రూపాయలు అయితే దగ్గర పెట్టుకొని అయితే మీరు బోర్ వేసుకోవడానికి అయితే దిగండి. ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ రేట్లు మళ్ళీ రోజు పెరుగుతూ ఉంటాయి కాబట్టి కంపల్సరిగా మీరు దగ్గర అయితే డబ్బులు పెట్టుకొని దిగండి, ఎవరు చెప్పిన మాటలు వినకుండా. సరేనా ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీకు ఏమనే మాత్రం మన వీడియో కొద్దిగా అయినా ఉపయోగపడినా కూడా కొద్దిగా లైక్ అయితే చేయండి, ఎందుకంటే కనుక మన లాంటి కొంతమందికి అయితే ఉపయోగపడేటువంటి ఆస్కారం అయితే ఉంటుంది. ఎందుకంటే నాకు కూడా ఇలాగే తెలియకను 80,000 రూపాయలే అవుతుంది అనుకున్నాను. తీరమార దిగిన తర్వాత వచ్చేసి అది కాస్త 1,05,000 రూపాయలు అయింది కాబట్టి మరి కొంతమందికి ఉపయోగపడుతుంది కాబట్టి హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.